ఈ టెంపుల్ పేరు చిక్ తిరుపతి అంటే చిన్న తిరుపతి అని. చిన్న తిరుపతి అనగానే మన ఆంధ్రాలో ఉన్న చిన్న తిరుపతి అనుకుంటున్నారా? అదేనండి. ద్వారకా తిరుమల అని అనుకుంటున్నారా? కాదు. బెంగళూరుకి 46 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. మన తెలుగు వాళ్ళు ఎలా అయితే తిరుమలకు వెళ్ళలేక ద్వారకా తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారో ఇక్కడ కూడా అంతేనండి. కర్ణాటకలో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఈ చిక్ తిరుపతికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ విష్ణువుని వెంకటేశ్వర స్వామిగా పూజిస్తారు, లక్ష్మీదేవిని అలవేలు మంగగా పూజిస్తారు. పూర్వకాలంలో శ్వేతకి అనే మహారాజు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు. 100 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అందరు దేవుళ్ళు చాలా సంతోషించారు. కానీ నిత్యం అగ్నిగుండంలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. అగ్నిదేవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి తనకున్న సమస్య చెప్పుకుని సాయం కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఖాండవవనంలో అనేక దివ్య ఔషధాల మొక్కలున్నాయి, అలాగే దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు కూడా ఉన్నాయి. నీ ప్రతాపంతో ఆ ఔషధ మొక్కల్ని దహించి దేవునికి శత్రువులైన జంతువుల్ని భక్షించి నీ ఆరోగ్యాన్ని కుదుటపరచుకో అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. వెంటనే అగ్నిదేవుడు ఖాండవవనానికి వెళ్లి బ్రహ్మ సలహా ఇచ్చినట్టుగా చేయడం మొదలు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు అదే వనంలో నివసిస్తున్న తక్షుడు అనే ఋషి భార్య పిల్లలతో అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి తక్షణమే వాళ్ళని రక్షించాలని చెప్పి ఇంద్రుడు ఆ వనం దగ్గరకు వెళ్లి కుంభవృష్టి వర్షం కురిపించాడు. అంతటితో అగ్నిదేవుడి ప్రయత్నం విఫలమైపోతుంది. ఇక చేసేది లేక తిరిగి మళ్ళీ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు అగ్నిదేవుడు. అప్పుడు బ్రహ్మ ఏమని చెప్తాడంటే, తక్షుడు నీ వల్ల గాయపడ్డాడు కాబట్టి నిన్ను శపించాడు, పరమేశ్వరుని ప్రార్థించి ప్రసన్నం చేసుకోమని చెప్పి బ్రహ్మ సలహా ఇచ్చాడు. అగ్నిదేవుడు పరమేశ్వరుని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని పరమేశ్వరుడి ద్వారా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అభయ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠించి శాప విముక్తి పొందాడు. ఆ తర్వాత కొంతకాలానికి చోళుడు ఈ గుడిని రీకన్స్ట్రక్షన్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 7:30 వరకు కంటిన్యూగా ఓపెన్ ఉంటుందండి. మధ్యాహ్నం పూట ఏం క్లోజ్ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.